ఆకుకూరలు ఇది పాలకూర. పాలకూర చూడండి ఎలా పండిందో. ఇలా పండించుకుంటే మంచిది. మనము మిద్దె పైన కూడా కానీ పండించుకోవచ్చు. ఆకుకూరలు ఇలా పండించుకోవచ్చు. ఇదిగో ఇలా వంకాయ చెట్లు ఇవి. వంకాయలు కూడా కాస్తాయి. ఇది చుక్క కూర. ఈ టబ్బుల్లాగా పెట్టుకొని ఎరువు మన్ను కలిపి వేసి పండించుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. ఇదిగో మెంతుకూర. మెంతులు వేసాను. మెంతులు వేసి ఎంత 20 days అయింటుందా? ఒక 20 days అయింటుంది. చూడండి మెంతులాకు ఎంత బాగుందో చూడండి. మెంతులాకేసి పప్పు వేసి చింతపండు వేసి మిరప్పొడి వేసి ఇంగ వేసి చేస్తే మెంతులాకు కూర బాగుంటుంది. ఇది మనము బయట కొనుక్కొని వచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో ఇలాగా మిద్దె పైన టబ్బుల పైన పండించుకుంటే ఓపిక పండించుకుంటే మనకు ఇలా ఆకుకూర దొరుకుతుంది. ఇదేమో చుక్కకూర. చుక్కకూర అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. ఈ చుక్కకూర కూడా వేసి ఒక 15 days అయి ఉంటుంది. ఒక 15 daysలో 20 daysలో మనకు ఆకులు ఇలా మనకు దొరుకుతాయి. ఎంత బాగుందో చూడండి. ఎమర్జెన్సీగా మనము ఇలా చేసుకోవచ్చు. ఇట్లా బాగుంటుంది. అదేలాగా ఆకుకూరలు ఇదిగో ముల్లంగి గడ్డలు కూడా తోటలో పెట్టాం. ఇదిగో ముల్లంగి గడ్డలు ఎలా వచ్చాయి చూడండి. ఈ ముల్లంగి గడ్డలు ఎంత బాగున్నాయి. లోపల బాగా పెద్దగానే వచ్చినాయి. ఈ ముల్లంగి గడ్డలు వేసి పప్పు వేసి సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది. తిరుమల కొండలో మనకు దేవుడి దగ్గర వేస్తారు చూడండి సాంబారు. అదేలాగా అదే స్మెల్, అదే పప్పు సాంబారు. తిరుమల కొండ మనము ఇంట్లోనే ఆ కొండ మీద ఉండే బువ్వ ఇంట్లోనే తిన్నట్లుగా అనిపిస్తుంది మనకు. ఇది కూడా ఒక చుక్క కూరలాగా ఉంటుంది. చుక్క కూర కాదు, ఇది పొనగంటి ఆకులాగా ఉంటుంది. పెద్ద పొనగంటి ఆకు అనేసి అంటారు. ఇది కూడా తింటే కడుపులో రాళ్ళు ఏదన్నా ఉంటే కూడా కరిగిపోతాయని చెప్తారు. ఔషధం మొక్క ఇది. దీని పేరైతే సరిగా తెలియదు నాకు, కానీ పొనగంటి ఆకు మోడల్లో ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా కూడా ఇలా పండించుకున్నాము చూడండి. ఎమర్జెన్సీగా మనకు పుదీనా కావాలా, పరిగెత్తి అంగడికి పోవాల్సిన పని లేదు. పుదీనా చూడు ఎంత బాగా పండిందో చూడండి. పుదీనాకు ఎంత స్మెల్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. పచ్చళ్ళు వేసుకోవచ్చు. ఇంట్లో పానీపూరీలు అవి చిన్నపిల్లలకు చేసేటప్పుడు జ్యూస్లోకి, చింతపండు జ్యూస్లోకి ఆకు ఎమర్జెన్సీగా కోసి మనం వేసుకోవచ్చు. ఇది మినపప్పు వేసి కూడా ఈ ఆకేసి చింతపండు వేసి పచ్చిమిరకాయలు వేసి కూడా అల్లం వేసి కూడా బాగా వేయించేసి కూడా పచ్చడి చేస్తాము కదా, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇటువంటి పచ్చడి కూడా మనకు బాగా పుణ్యక్షేత్రాల్లో కూడా ఇటువంటి పుదీనా పచ్చడి అవన్నీ కూడా పెడతారు. మనం ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది గురుగాకు కూడా చాలా బాగుంటుంది. ఈ గురుగాకు కూడా మనకు సామాన్యంగా దొరకదు. ఇది చిత్తూరు సైడ్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లోనే కుండీలలో పండించుకోవచ్చు. కొంచెము సాధ్యమైనంత వరకు మనము కూరగాయలు పండించుకోవచ్చు. ఇదిగో బీర చెట్టు కాయలు పండుతున్నాయి చూడండి. బీరకాయలు కాస్తున్నాయి. ఎందుకో సన్నగా పిందులు వచ్చి కూడా ఎక్కువగా ఎండిపోతున్నాయి. కొన్ని మాత్రం బాగున్నాయి. బీరకాయలు కూడా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. బీర చెట్టు. ఇది పాలకూర కూడా బాగుంది చూడు. తెల్లటి పాలకూర పప్పు వేసేస్తే బాగుంటుంది. ఇది మనం బయట కొనుక్కొని చేసామనుకోండి, అది కొంచెం బంకగా అనిపిస్తుంది ఆకు. మనం ఇంట్లోనే మంచి ఎరువులు వేసుకొని మనం ఇంట్లోనే పండించుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. ఇది బాగా బంక అట్లా ఉండదు, చాలా బాగుంటుంది. పందిరికి వచ్చింది చూడండి, పందిరికి అల్లుకునేది చూడండి. చుక్కకూర. ఇది ఇది బచ్చలాకు, చుక్కకూర, తర్వాత మెంతులాకు, ఆకులన్నీ కూడా పాలకూర అవన్నీ కూడా పండించినాము. ఒక 4-5 రకాల ఆకులు పండించినాము. చాలా బాగుంటుంది. ఇక్కడ వంకాయ చెట్లు కూడా వేసాము. వంకాయ చెట్లు కూడా పూత వస్తున్నాయి. పూత వచ్చిన తర్వాత వంకాయలు కాస్తాయి చూడండి. వంకాయలు కాస్తున్నాయి. మనము ఇంట్లో పండించుకొని తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి మంచిది. మన కష్టాన్ని చెట్లు మనకు
పొట్ట నింపుతాయి. బాగా టేస్ట్గా మనము ఆహారం తీసుకోవచ్చు, ఆరోగ్యంగా కూడా ఉంటాము. చాలా ఓపికగా చేసుకోవాలి, పట్టుదలగా చేసుకోవాలి. ఇదిగో శామాకు కూడా నాటాము చూడండి, శామ చెట్లు కూడా నాటాము. ఈ శామాకు కూడా సన్నగా కట్ చేసేసి పప్పులో వేస్తే శామాకు కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. శామాకు పప్పు కూడా చేసుకోవచ్చు. అది అన్ని కూరాకులు కలిపి కూడా చేసినా కూడా వెరైటీగా చక్కగా బాగా టేస్ట్గా బాగుంటుంది. కూరాకులు మనం ఇంటి దగ్గరే పండించుకొని హాయిగా తిని మనం హెల్త్గా బాగుండొచ్చు.